ఒక్క రాత్రిలోనే వందలాది కుటుంబాలు నీటిలో మునిగిపోయాయి. నాటి విపత్తులో దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 లక్షల మంది పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1 లక్షకు పైగా జంతువులు చనిపోయాయి. పంటలు నాశనమయ్యాయి. వరి పొలాలు, మామిడి తోటలు, అరటి తోటలు అంతా సముద్రపు నీటితో మునిగిపోయాయి. తాగునీటి బావులు ఉప్పు నీటితో కలిసిపోయాయి. దీని కారణంగా వ్యాధులు వ్యాపించాయి. కొందరు ఆకలితో, మరికొందరు కలుషిత నీటితో బాధపడ్డారు. తీర ప్రాంతం మొత్తం ఊహించని బాధతో మునిగిపోయింది. అయినా ఆ విపత్తు తర్వాత ప్రజల ధైర్యం తగ్గలేదు. ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు ఇచ్చి లక్షల మంది ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించింది. ఆ చర్యల కారణంగా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. తుపాను తాకిన వెంటనే సైన్యం, నావికా దళం, స్వచ్ఛంద సంస్థలు సహాయానికొచ్చాయి. ఆకాశం నుంచి హెలికాప్టర్లు, ఆహార ప్యాకెట్లు, మందులు వదిలాయి. రెడ్ క్రాస్, వరల్డ్ విజన్ లాంటి సంస్థలు బట్టలు, ఆహారం, నీటి ట్యాంకులు పంపాయి. తీర ప్రాంతం మళ్లీ బతికే ప్రయత్నం ప్రారంభించింది. ఇక ఇప్పుడు మొంతా సముద్రంలో ఉధృతమవుతోంది. అది మచిలీపట్నం తీరాన్ని మళ్లీ తాకబోతోందనే మాట విన్నప్పుడు ప్రజల గుండెల్లో పాత గాయాలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కానీ కాలం మారింది, సాంకేతికత పెరిగింది, వాతావరణ హెచ్చరికలు సకాలంలో అందుతున్నాయి. ప్రభుత్వం, ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. అయినా ఆ పాత జ్ఞాపకాలతో తీర ప్రాంత గాలి ఇంకా భారంగానే ఉంది. 1990లో సముద్రం ఎలా తన రౌద్ర రూపం చూపిందో గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈసారి ప్రకృతి కొంత దయ చూపించాలని ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఈసారైనా ఎవరికి ఏం కాకూడదని కోరుకుందాం.